అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. తెలుగు రాష్ట్రాల్లో స్పెర్మ్ స్కామ్, ఐవీఎఫ్, సరోగసీ పేరిట భారీ దోపిడీ, డాక్టర్ నమత్రతో పాటు 7 మంది అరెస్ట్. హైదరాబాద్ ఐవీఎఫ్, సరోగసీ సెంటర్ల పేరిట జరుగుతున్న అక్రమాలు, స్పెర్మ్ స్కామ్ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఒక్కొక్క జంట నుంచి 30 లక్షల రూపాయలు వరకు వసూళ్లు చేసి ఇతరుల స్పెర్మ్ను ఉపయోగించి బిడ్డలను కొని సరోగసీగా అప్పగించే దందా బయటపడింది. పోర్న్ వీడియోలు చూపించి స్పెర్మ్ సేకరించి ఒక్కో డొనర్కు 4,000 రూపాయలు చెల్లించి హైదరాబాద్ నుంచి గుజరాత్, ఇతర రాష్ట్రాలకు స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్పై పోలీసులు దాడి చేసి అధినేత డాక్టర్ నమత్రతో పాటు 7 మందిని అరెస్టు చేశారు. 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. సెంటర్ నిర్వాహకులు ప్రభుత్వ అనుమతులు లేకుండానే సెంటర్ నడుపుతూ భర్త స్పెర్మ్ కాకుండా ఇతరుల స్పెర్మ్ను ఉపయోగించి బిడ్డలను సృష్టించి సరోగసీ పేరిట అమ్మేస్తున్నారు. పేద కుటుంబాల నుంచి బిడ్డలను కొనుగోలు చేసి ధనవంతులకు అప్పగించి లక్షలు సంపాదిస్తున్నారు. స్పెర్మ్ సేకరణ కోసం డొనర్లకు పోర్న్ వీడియోలు చూపించి మత్తుమందులు ఇచ్చి వీర్యం సేకరిస్తున్నారు. హైదరాబాద్ నుంచి గుజరాత్, ఇతర రాష్ట్రాలకు స్పెర్మ్ స్మగ్లింగ్ కూడా జరుగుతోంది. ఈ స్కామ్లో పాల్గొన్నవారు ప్రభుత్వ అనుమతులు లేకుండానే సెంటర్లు నడుపుతున్నారు. పోలీసులు ఇప్పటికే సృష్టి సెంటర్పై దాడి చేసి డాక్టర్ నమత్రతో పాటు 7 మందిని అరెస్టు చేశారు. మరిన్ని సెంటర్లపై దాడులు కొనసాగుతున్నాయి. అదనపు వివరాలు: స్థానిక వార్తల ప్రకారం ఒక్కొక్క స్పెర్మ్ డొనర్ నుంచి 4,000 రూపాయలు చెల్లించి ఒక్కొక్క జంట నుంచి 30 లక్షల రూపాయలు వరకు వసూళ్లు చేస్తున్నారు. బిడ్డలను పేద కుటుంబాల నుంచి కొని ధనవంతులకు సరోగసీ పేరిట అమ్మేస్తున్నారు. భర్త స్పెర్మ్ కాకుండా ఇతరుల స్పెర్మ్ వాడటం వల్ల జన్యు సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో ఇలాంటి సెంటర్లు పెద్ద సంఖ్యలో నడుస్తున్నాయి. పోలీసులు ఇప్పటికే 14 మంది స్పెర్మ్ డొనర్లను విచారించారు. జాగ్రత్తలు, సలహాలు: ఐవీఎఫ్, సరోగసీ సెంటర్లకు వెళ్లేటప్పుడు ప్రభుత్వ అనుమతులు, డాక్టర్ లైసెన్స్లు తప్పనిసరిగా చూసుకోండి. స్పెర్మ్ డొనేషన్ చేసేటప్పుడు చట్టపరమైన సలహా తీసుకోండి. అనుమానాస్పద సెంటర్లను ఆశ్రయించకండి. గర్భం, ఐవీఎఫ్ సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులు లేదా గుర్తింపు పొందిన సెంటర్లను మాత్రమే ఎంచుకోండి. అక్రమ రవాణా, మోసాలు గమనించినప్పుడు వెంటనే 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. సమాజంలో ఐవీఎఫ్, సరోగసీ సెంటర్ల అరాచకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.